హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్. నేను మీ ప్రసన్న. ఏంటి ఎగ్స్ చూపించేస్తుంది అనుకుంటున్నారా? దీంతో మనము ఫ్లఫీ ఆమ్లెట్ వేస్తున్నామండి. దాన్నే క్లౌడీ ఆమ్లెట్ అని కూడా అంటాము. యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయినటువంటి ఫ్లఫీ ఆమ్లెట్ మన ఛానల్లో కూడా చేసేద్దామండి. సో దానికోసం నేను 6 ఎగ్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడ 6 తీసుకోవాలని ఏం లేదండి, మన ఇష్టం. మనం వేసుకునే దాన్ని బట్టి మనం 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. అలాగే మనం ఆమ్లెట్ వేసేటప్పుడు మనం ఏ ప్యాన్ అయితే ఉపయోగిస్తామో ఆ ప్యాన్ ఎంత పడుతుందో దాన్ని బట్టి మనము ఇక్కడ చేసుకోవాలండి. సరే, ఇక్కడ నేను దీనిలో ఎల్లో మాస్ అలాగే వైట్ మాస్ రెండు కూడా సపరేట్ చేస్తున్నాను. రెండు కలిపి వేయకూడదు. అంటే ఇక్కడ మనము క్లౌడీ ఆమ్లెట్ అంటున్నాం కదా, క్లౌడ్స్ అనేవి వైట్ గా ఉంటాయి కాబట్టి మనము రెండు కలిపి వేయకూడదు అంటున్నానండి. మామూలుగా అయితే వేసుకోవచ్చు, ఇక్కడ క్లౌడీ అని చూపిస్తాం కాబట్టి. సో మేఘాలు మనకి వైట్ గా కనిపిస్తాయి కాబట్టి సో దానికి ఆ పేరు వచ్చింది. సరే అండి, ఇక్కడ నేను సపరేట్ చేసుకున్నాను. వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు చేసుకుంటే ఎవరికైనా ఈజీగా ఎల్లో వైట్ సపరేట్ అవుతాయండి. అదే మీ ఇష్టం, మీకు ఎలా వీలు కుదిరితే ఆ విధంగా మీరు చేసుకోండి. ఇప్పుడు నేను ఎల్లో మాస్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే చప్పగా లేకుండా. అలాగే మనము ఇంట్లో ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా మనకు కావాల్సినవి వేసుకుంటాం కదా, అవన్నీ కూడా దీనిలో వేయకూడదండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని వైట్ మాస్ ఉంది కదా, దాన్ని బీట్ చేసుకుంటున్నాను. ఏ విధంగా బీట్ చేసుకోవాలి అంటే బాగా నురగలాగా వచ్చేంత వరకు, ఒక క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా మనము బీట్ చేసుకోవాలి. ఇలా బీటర్తోనే ఏం కాదండి, విస్కర్స్ ఉంటాయి కదా, సో దాంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే దీంతో చేసుకుంటే మనకి 2 or 3 minutes అయిపోతుంది. అలా విస్కర్ అయితే మనకి 5 to 7 minutes లేదా 10 minutes వరకు పడుతుందండి. కానీ దాంతో కూడా బాగా వస్తుంది. ఎప్పుడైనా పిల్లలకు సరదాగా మనం చేసి పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో దీన్ని మీరు ట్రై చేయవచ్చు. సో అమ్మలందరూ వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా, సో మీరు దీన్ని చేసి పెట్టచ్చండి. ఇంకా నాకు ఇక్కడ ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆమ్లెట్ వేసుకుందాము. ఈ ఆమ్లెట్ కోసం నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో ప్యాన్ అనేది మందంగా ఉండాలండి అడుగుని. నాన్ స్టిక్కే కాదు, స్టీల్ అయినా ఐరన్ కడాయి అయినా మందంగా ఉన్నదైతే బాగా వస్తుంది. ఇప్పుడు ఎల్లో మాస్ని నేను బీట్ చేసుకున్నాను కదా, బీట్ చేసుకున్న ఎల్లో మాస్ని నేను ప్యాన్లో వేసుకుంటున్నాను. ఇక్కడ ఎల్లో మాస్ వేసేటప్పుడు ప్యాన్ అనేది ఆయిల్ బాగా హీట్ ఎక్కకూడదండి, లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మాత్రం వేసుకోవాలి, లేకపోతే అడుగుని మాడిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత నేను ఫ్లిప్ చేసుకున్నాను. చూడండి, ఆ విధంగా ఫ్లిప్ చేసుకుని ఇప్పుడు దీనిపైన మనం బీట్ చేసుకున్నటువంటి వైట్ మాస్ని వేసుకోవాలి. మొత్తం కూడా వేసుకుని ప్యాన్ మొత్తం కూడా మనము చక్కగా సర్దుకోవాలండి, పరుచుకోవాలి. చేయటం కూడా చాలా ఈజీ అనండి, మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో దీనిపైన కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను. ఇవే వేసుకోవాలండి. సో ఇప్పుడు దీనిపైన నేను మూత పెట్టుకుంటున్నాను. దీన్ని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలండి, హైలో మాత్రం పెట్టకూడదు. సరే, ఇది ఉడికిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం వేలుతో టచ్ చేస్తే కనుక మన చేతికి అంటుకున్నట్లయితే అది ఉడకనట్టండి. చూడండి, నేను సైడ్ చూపిస్తున్నాను. సైడ్ టచ్ చేసినప్పుడు మన వేలుకి అసలు అంటుకోవట్లేదు. అలా ఉన్నప్పుడు మనకి అది కుక్ అయిందని అర్థమవుతుందండి. మళ్ళీ నేను మూత పెట్టుకుని కొద్దిసేపు మళ్ళీ నేను దీన్ని ఉడికించుకుంటున్నాను. కొద్దిసేపటి తర్వాత దీన్ని మూత తీసి చూసినట్లయితే మళ్ళీ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుందామండి. చూడండి, నేను మిడిల్లో టచ్ చేస్తే అది నాకు మళ్ళీ చేతికి ఏమీ అవ్వలేదండి. చూస్తున్నారుగా, నేను మొత్తం కూడా టచ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి అది ఉడికినట్టు. ఈ స్టేజ్లో అయినా తీసేసుకుని తినొచ్చు. నేనైతే ఎక్కువసేపు కుక్ చేశానండి, ఎందుకంటే మనకి ఇవి పెద్దగా అలవాటు ఉండవు కదా, సో తినడానికి కొంచెం ఇబ్బందిగా లేకుండా ఉంటుందని ఎక్కువసేపు కుక్ చేశాను. చూడండి, ఫ్లఫీ అంటే మనము కేక్లు అవి తినేటప్పుడు ఒక స్పాంజ్ లా కనిపిస్తాయి కదా, సో దాన్ని మనం ఫ్లఫీ అంటాము. సో మనం కూడా ఫ్లఫీ ఆమ్లెట్ అనేది, క్లౌడీ ఆమ్లెట్ అనేది చేసేసామండి.
సో మీకు ఇలా నచ్చకపోయినట్లయితే ఎల్లో మాస్ వైట్ మాస్ రెండు కలిపి కూడా మీరు ఉప్పు కారం అన్నీ వేసి చేసుకోవచ్చండి. కాకపోతే కలర్లో తేడా వస్తుంది అంతేను. చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. నేను టేస్ట్ చేసి చూపిస్తున్నాను. చాలా చాలా బాగుందండి. దీని టేస్ట్ అనేది మనం రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్ లాగా ఏమి ఉండదండి. జెన్యున్గా చెప్పాలంటే మనకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. కాకపోతే అప్పుడప్పుడు చేసుకుని తినొచ్చు. సరే ఇంకా బాగా టేస్టీగా తినాలంటే దీనిలో మీకు నచ్చినవి వేసుకుని వీటిని తయారు చేసుకుని తినొచ్చండి. సో ఓకేనండి. బాయ్.